పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు అత్యంత కీలకమైనవన్నారు మంత్రి సీతక్క. గ్రామ స్వరాజ్యం ఈ శాఖల చేతుల్లోనే ఉందని అధికారులు వేగంగా పనిచేయాలని సూచించారు. హమ్ పద్ధతిలో గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో అమలవుతున్న హమ్ విధానాన్ని అధ్యయనం చేయాలన్నారు. 15 రోజుల్లోనే రోడ్ల పనులకు టెండర్లు పిలిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై రివ్యూ నిర్వహించారు సీతక్క. మంత్రి నుంచి మల్టీపర్పస్ వర్కర్ వరకు అందరూ ఒక కుటుంబంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని చెప్పారు. లోన్స్ ఇవ్వడం కానీ, రీపేమెంట్ కానీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ, స్త్రీల నుంచి కూడా మనకు బ్యాంకు మహిళలకు వాళ్ళ దగ్గర కూడా చాలా అమౌంట్ గ్రామాలకు ఇస్తున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతరను ప్రారంభిస్తామన్నారు మంత్రి సీతక్క. ఉపాధి హామీ స్కీమ్ కింద ఇప్పటికే 1800 కోట్ల పనులు మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది ప్రతి మండలానికి 2 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1440 జీపీ భవనాలను, 1440 అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. చాలా అద్భుతంగా ఈ మధ్య కాలంలో మహిళా సంఘాలు మన రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్రగతిలో నడుస్తా ఉన్నాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. తన శాఖల్లో ఉద్యోగులను వేరుగా చూడలేదని చెప్పారు. 93,000 గ్రామస్థాయి ఉద్యోగులకు గ్రీన్ ఛానల్లో ప్రతి నెల జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఎంపీడీఓల బదిలీల ఫైల్ సీఎం దగ్గర ఉందన్నారు. ఎంపీడీఓలకు వాహనాల అలవెన్స్ ఫైల్ ఆర్థిక శాఖకు చేరిందని చెప్పారు. ఈ 2 ఫైళ్లకు కొద్ది రోజుల్లోనే క్లియరెన్స్ వస్తుందన్నారు సీతక్క. ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పినటువంటి మీటింగ్ లో మన శాఖలకు సంబంధించి 30 దాకా, మార్చి 30 వరకు మనకు తర్వాత బడ్జెట్ ఉంటుంది కాబట్టి మార్చి 30 వరకు ఏ నెలలో ఏమేం ప్రణాళికలు చేసుకోవాలి, ఏమేం వర్క్స్ ఫాలో అప్ చేసుకోవాలి అనేది కూడా ఒక టైం టేబుల్ లాగా మన ఆల్ డిపార్ట్మెంట్స్ లో అలాంటిదంతా తయారు చేసుకొని పెట్టుకుంటే ఆ మంత్ లో మనం ఏం చేసినాము, ఇంకేం పెండింగ్ అనేది కూడా మనకు రివ్యూ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇంకా దేని మీద ఫోకస్ పెట్టాలనేది కూడా తెలుస్తుంది. అది కూడా ఒక టైం టేబుల్ లాగా అందరూ కూర్చొని తయారు చేసుకుంటే బాగుంటుందని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఉద్యోగుల సమస్యలు కూడా కొన్ని కింది స్థాయి ఉద్యోగులు, పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, 1,00,000 మందికి పైగా ఉద్యోగులు ఉండేటువంటి శాఖ. సో రకరకాల వ్యవస్థ ఉంది. ఊర్లో స్వీపర్ కాడ నుంచి మొదలు పెడితే మరి ఇక్కడ సెక్రటరీ వరకు మనం అందరం ఒక స్టెప్ బై స్టెప్ హోదాలలో ఉన్నాము. అందరం కూడా కలిసి ఈ శాఖ యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా పెండింగ్ కూడా మన వర్క్స్ ఏమున్నా పెండింగ్ పెట్టకుండా ఫాస్ట్ గా అధికారులు చకచక సెక్షన్లలో ఎక్కడ ఏమున్నా తీసుకొచ్చి మన దగ్గర